మిత్రమ్స్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందైతే చికెన్ని బాగా క్లీన్ చేసుకొని దానికి కొంచెం ఉప్పు పసుపు పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో వేరుశనగ నూనె వేసుకొని అందులో చికెన్ వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి మన టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు వేసుకొని మసాలా పొడి వేసుకోవాలి. ఈ మసాలా పొడి ఏంటంటే మనం బిర్యానీ చేసుకోవడానికి వాడతాం కదా, మసాలా దినుసులు అవన్నీ వేసుకొని కొన్ని ధనియాలు వేసి ఫ్రై చేసి పౌడర్లా చేసుకొని వేసుకోవాలి. ఆ మసాలా పొడి కూడా వేసుకున్నాక ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మనం కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నేను నిమ్మరసం యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది, మీరు నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారాక మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.